Recording in progress. Yes, good morning everyone. Today we are going to start with the new accounting standard. So last classes we already AS4 complete chesam alage AS5 complete chesam. Now we are going to start with the new accounting standard. Yes, we are going to start with the new accounting standard. AS4 and AS5 completed. Next standard was జాగ్రత్తగా చూడండి. Yes. AS17 segment reporting. AS17 segment reporting. Okay, AS17 segment reporting. Of course not that much important, అంటే ఈ స్టాండర్డ్ అంత ఇంపార్టెంట్ కాదు, బట్ ఇట్స్ నీడెడ్. ఇట్ నీడ్ టు బీ లెర్న్ బికాస్ ప్రీవియస్ అటెంప్ట్స్లో మనకి ఏంటంటే ఒక 4 టైమ్స్ ఈ క్వశ్చన్ అడిగారు ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో. అండ్ సో నాట్ జస్ట్ లైక్ ఏంటంటే ఇట్ విల్ బీ ఇంపార్టెంట్ ఇన్ బోత్ ద కరెంట్ మనకి ఇండియన్లో కానీ లేకపోతే అదర్ ఎగ్జామినేషన్స్లో కానీ సెగ్మెంట్ రిపోర్టింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. జస్ట్ ఏంటంటే అసలు సెగ్మెంట్ రిపోర్టింగ్ అంటే ఏంటంటే సింపుల్. సెగ్మెంట్ రిపోర్టింగ్ ఈజ్ మనం నార్మల్గా ఇప్పుడు బ్యాలెన్స్ షీట్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ అవన్నీ రికార్డ్ చేసి రిపోర్ట్ చేస్తామా, ఎంసీఏకి సబ్మిట్ చేస్తామా? అలాగే దాంతోపాటుగా అడిషనల్గా ఇంకొంత రిక్వైర్మెంట్ కూడా ఫాలో అవ్వండి. అడిషనల్గా ఇంకొంత రిక్వైర్మెంట్ కూడా ఫాలో అవ్వాలి. అడిషనల్గా ఇంకొంత రిపోర్టింగ్ కూడా చేయాలి. అవి ఏంటి, ఎలా చేయాలి, ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? దాంట్లో ఫస్ట్ జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. చూడండి, రిలయన్స్ బ్రాండ్ ఎంపైర్ ఎలా ఉందంటే, రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క ఎంపైర్ అంతా కూడా యూ కెన్ సి రిలయన్స్ హ్యాస్ జియో టెలికామ్ సర్వీసెస్, రిలయన్స్ హ్యావ్ పేమెంట్స్, పాలిమర్స్, ఈ-కామర్స్, పెట్రోలియం, రిలయన్స్ పెట్రోల్స్ ఉన్నాయి, మనకి టెక్స్టైల్స్ ఉన్నాయి, రిటైల్ స్టోర్స్ ఉన్నాయి, డిజిటల్ సర్వీసెస్ ఉన్నాయి, అలాగే మీడియా ఉంది, రెస్టారెంట్స్ ఉన్నాయి, అలాగే మనకి ఎలక్ట్రానిక్స్, పాలిస్టర్, రిఫైనింగ్ అండ్ మార్కెటింగ్, ఎవ్రీథింగ్ వాస్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ అంటే ప్రతి ఏరియాలో కూడా ఏంటంటే రిలయన్స్ వాళ్ళవి జస్ట్ లైక్ అంటే రిలయన్స్ ఒక ప్రొడక్ట్స్ అనేది ఉన్నాయి. ప్రతి సర్వీస్లో ఉన్నాయి, ప్రతి సెక్టార్లో కూడా ఉన్నాయి. చెప్పండి, గెస్ చేయండి. నార్మల్గా మనకి రిలయన్స్కి మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వాస్ ఫ్రమ్, చెప్పండి. ఎస్, రీటైల్ స్టోర్స్, పెట్రోలియం, నెక్స్ట్ ఇంకా మనకి టెలికాం. ఇవన్నీ కూడా ఏంటి, రిలయన్స్కి ఏవైతే మనకి బ్రాండ్స్ కానీ ప్రొడక్ట్స్ కానీ ఉన్నాయో వీటన్నిటికీ ప్రొడక్ట్స్ ఏవైతే మనకి డిఫరెంట్ ప్రొడక్ట్స్, డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయో అవన్నీ ఏంటంటే ఈచ్ సెక్టార్కి డిఫరెంట్గా ఉన్నాయి. అయితే మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మనకి అఫ్కోర్స్ చాలా ఏరియాస్ నుంచి చాలా ప్రొడక్ట్స్ నుంచి వస్తుంది. జస్ట్ సెగ్మెంట్ అంటే ఏంటంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెగ్మెంట్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ హ్యాస్ టెలికామ్ ఇండస్ట్రీ, టెలికాంలో జియో సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. అలాగే పెట్రోలియం రిటైల్ ఉంది, రిలయన్స్ పెట్రోల్ ఉంది, రిలయన్స్ పెట్రోల్ రిలేటెడ్గా పెట్రోలియం కూడా వాళ్ళు సేల్ చేస్తారు. అయితే ఇన్ కేస్ ఇప్పుడు మనం రిలయన్స్ కంపెనీ గురించి ఆలోచిస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద రిలయన్స్ కంపెనీ రిలేటెడ్గా మనం ఆలోచిస్తున్నాం.
సో ఒకవేళ రిలయన్స్ కంపెనీలో ఏదైతే మనకి డిఫరెంట్ బ్రాండ్స్ కానీ ప్రొడక్ట్స్ కానీ ఉన్నాయో, ఇన్ కేస్ ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం వచ్చి ఆ యొక్క పర్టికులర్ ప్రోడక్ట్ ఏదైతే వాళ్ళకి మేజర్గా ఇన్కమ్ జనరేట్ చేస్తున్న ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఐటమ్స్ ఏవైతే ఇప్పుడు ప్రొడక్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమనుకున్నాం, రిలయన్స్ పెట్రోలియం కూడా రిలయన్స్ టెలికామ్ ఇండస్ట్రీ నుంచి వాళ్ళకి ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. దిస్ ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అనుకుంటే, ఒకవేళ పెట్రోలియం రీటైల్ ఏదైతే బిజినెస్ ఉందో ఆ టోటల్ ఏరియా ఏదైతే ఉందో ఆ టోటల్ ఏరియాని వాళ్ళు క్లోజ్ చేసేసారు. సో క్లోజ్ చేస్తే కంపెనీ ఎలా అఫెక్ట్ అవుతుంది, దట్ వీ నీడ్ టు గివ్ ద రిపోర్టింగ్. అంటే వాళ్ళ ఈ యొక్క సెగ్మెంట్ పెట్రోలియం నుంచి, పెట్రోలియం ఈజ్ ద మెయిన్ ఫస్ట్ సోర్స్ ఆఫ్ ది రిలయన్స్కి ఫస్ట్ సోర్స్ పెట్రోలియం. సో ఫస్ట్ సోర్స్ పెట్రోలియం అన్నప్పుడు మనకి పెట్రోలియం నుంచి ఏదైతే ఇన్కమ్స్ కానీ ఏవైతే వస్తున్నాయో, ఒకవేళ కంపెనీ ఆ యొక్క పెట్రోలియం ప్రొడక్ట్స్ రిలేటెడ్గా రీటైల్ సేల్ ఏదైతే ఉందో అది క్లోజ్ చేస్తే వాళ్ళు ఎంత ఎఫెక్ట్ అవుతారు, టోటల్ ఆర్గనైజేషన్ యొక్క పర్ఫార్మెన్స్లో ఎంత పర్ఫార్మెన్స్ అనేది వాళ్ళకి చేంజ్ అవుతుంది, ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మనం రిపోర్ట్ చేయాలి. దట్స్ ఇట్. చూడండి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఐటీసీ ఎంపైర్ చూద్దాం మనం. చూడండి, దిస్ ఇస్ ఐటీసీ ఎంపైర్. ఐటీసీలో చూడండి, ఐటీసీలో మనకి ఏమున్నాయి, ఐటీసీకి మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చెప్పగలరా? ఐటీసీకి మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి? టొబాకో, లైక్ సిగరెట్స్, కరెక్ట్, సిగరెట్స్. ఆ తర్వాత ఇంకా హోటల్స్, ఐటీసీ హోటల్స్ ఉన్నాయి మనకి. ఇంకా ఐటీసీ రిలేటెడ్గా మనకి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ప్రొడక్ట్స్ పర్సనల్ కేర్ కావచ్చు, లేకపోతే ఫుడ్ ఐటమ్స్ కావచ్చు. సో ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్ అవన్నీ కూడా ఎఫ్ఎంసీజీ, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్ అంటాం. సో ఇవన్నీ కూడా ఏంటి, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్. ఇవన్నీ ఫుడ్స్ కావచ్చు, అగ్రికల్చర్ రిలేటెడ్గా ఉన్నాయి మనకి, ఐటీ సెక్టర్లో ఉన్నాయి, ప్యాకింగ్ అండ్ స్పెషల్, సిగరెట్స్ మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ ఐటీస్ వాస్ సిగరెట్స్ అండ్ సిగర్స్. అలాగే మనకి హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ ఉన్నాయి. అలాగే స్పెషల్ పేపర్స్, బుక్స్, ఇవన్నీ ఐటీసీ రిలేటెడ్గా ఉన్నాయా? ఇన్ కేస్ ఏదైనా సెగ్మెంట్, ఇప్పుడు సిగరెట్స్ సెగ్మెంటే ఉంది, చాలా మేజర్ సోర్స్ మనకి ఐటీసీ రిలేటెడ్గా. ఐటీసీకి మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అక్కడి నుంచే వస్తుంది. ఒకవేళ ఆ సిగరెట్స్ ఏదైతే ఉందో ఆ యొక్క టోటల్ ప్రొడక్ట్స్ని ఒకవేళ వాళ్ళు క్లోజ్ చేసేస్తే కంపెనీకి ఎంత ఎఫెక్ట్ అవుతుంది, కంపెనీలో రెవెన్యూ ఎంత చేంజ్ అవుతుంది. సో ఆ ఎఫెక్ట్స్ అనేది మనం రిపోర్టింగ్ ఇవ్వాలి. సో వాళ్ళ యొక్క మెయిన్ సోర్స్ ఆఫ్ బిజినెస్ ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుందో ఆ యొక్క ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటినే మనం సెగ్మెంట్స్ అంటాం. సో వాటిని ఏంటంటే మనం ప్రాపర్గా ఏంటంటే రిపోర్టింగ్ అనేది ఇవ్వాలి. సో ఎలా ఇస్తాం సార్ రిపోర్టింగ్? చూడండి, సెగ్మెంట్ రిపోర్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీసీ అయితే సెగ్మెంట్ రిపోర్ట్ తీసుకుంటున్నాం మనం. చూడండి ఇక్కడ వీళ్ళు ఎలా చేస్తున్నారు, సెగ్మెంట్ రెవెన్యూ క్లాసిఫికేషన్ చేశారు. చూడండి, ఎఫ్ఎంసీజీ సిగరెట్స్, ఎఫ్ఎంసీజీ అదర్స్, ఎఫ్ఎంసీజీ టోటల్, హోటల్స్, అగ్రి బిజినెస్, పేపర్ బోర్డ్స్ అండ్ పేపర్ అండ్ ప్యాకింగ్, సెగ్మెంట్ టోటల్. సో ఇంతని ఇచ్చేసారు ఎలిమినేషన్. సో ఇలా ఒక సెగ్మెంట్ వైజ్గా మనకి ఏంటంటే రెవెన్యూస్ ఎంత అనేది డివైడ్ చేశారు. చెప్పండి, ఇక్కడ మనకి టోటల్గా ఐటీసీలో ఎన్ని సెగ్మెంట్స్ ఇచ్చారు? టోటల్గా ఐటీసీలో 5 సెగ్మెంట్స్ ఉన్నాయి. ఎలా అంటే చూడండి, ఎఫ్ఎంసీజీ సిగరెట్స్ ఒక సెగ్మెంట్, ఎఫ్ఎంసీజీ అదర్స్ ఒక సెగ్మెంట్, అలాగే హోటల్స్ ఒక సెగ్మెంట్, అలాగే ఏంటంటే అగ్రి బిజినెస్ అదొక సెగ్మెంట్, పేపర్ బోర్డ్స్ అండ్ పేపర్ ప్యాకింగ్. ఇలా మనకి ఏంటంటే టోటల్గా 5 సెగ్మెంట్స్ ఉన్నాయి. ఐటీసీ హోటల్స్ ఏవైతే ఉన్నాయో ఐటీసీ హోటల్స్ అనేవి వాళ్ళు ఏంటంటే 5 సెగ్మెంట్స్లో డివైడ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. అదవుతుందా? వాళ్ళ యొక్క రెవెన్యూని చూపిస్తున్నారు. సో ఫస్ట్ సెగ్మెంట్లో వాళ్ళకి ఎంత రెవెన్యూ వస్తుంది, ఇవన్నీ ఏంటంటే ఈ యొక్క 5 ఐటమ్స్ వాళ్ళకి ఏంటంటే మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇక్కడ నుంచే వస్తుంది. మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వాస్
రిసీవింగ్ ఫ్రమ్ దీస్ సెగ్మెంట్స్. సో దట్స్ వై దే హ్యావ్ గివెన్ లైక్ దిస్. సో ఇలా మనం ఏంటంటే కంపల్సరీగా ఎంత అవుతుంది ఏంటనేది మనం ప్రతిదీ కూడా ఏంటంటే ఇన్ఫర్మేషన్ అనేది రిపోర్ట్ చేయాలి. అడిషనల్ రిపోర్టింగ్, దిస్ ఈజ్ అన్ అడిషనల్ రిపోర్టింగ్. అడిషనల్గా మనం రిపోర్ట్ చేయాలి. దట్స్ ఇట్, సింపుల్. అర్థమైందా? జస్ట్ బేసిక్ అండర్స్టాండింగ్ అర్థమవుతుందా? మళ్ళీ ఇవన్నీ మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇండివిజువల్ జస్ట్ లైక్ ఏంటంటే ఇన్డెప్త్గా అనాలిసిస్ చేద్దాం. బట్ ఫర్ నో బేసిక్ అండర్స్టాండింగ్. అంత సెగ్మెంట్ అంటే ఏంటి సార్? సెగ్మెంట్ అంటే ఒక కంపెనీలో ఏంటంటే మల్టిపుల్ ప్రొడక్ట్స్లో వాళ్ళు సేల్స్ అనేది చేసుకుంటూ వెళ్తారు, మల్టిపుల్ సర్వీసెస్లో ఉంటారు. సో అందులో ఏ ప్రొడక్ట్ ఆర్ ఏ సర్వీస్ అయితే ఏ సర్వీస్ని మనం కదిలిస్తే, ఏ సర్వీస్ని మనం డిస్టర్బ్ చేస్తే, ఆర్ ఏ సర్వీస్ ఆర్ ఏ ప్రోడక్ట్ ఎప్పుడైనా సరే ఒకవేళ స్టాప్ అయిపోతే సో కంపెనీకి ఎంత ఎఫెక్ట్ అవుతుంది, ఎంత రెవెన్యూ ఎఫెక్ట్ అవుతుంది, దట్ వీ నీడ్ టు గివ్ ద రిపోర్టింగ్. దట్స్ ఇట్. వాటినే మనం సెగ్మెంట్స్ అంటాం. క్లియర్? స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ సెగ్మెంట్ అంటే ఏంటో నేర్చుకుందాం. ఓకేనా? సెగ్మెంట్ అంటే ఏంటంటే లైక్ బిజినెస్ సెగ్మెంట్ అంటే ఏంటో నేర్చుకుందాం. బిజినెస్ సెగ్మెంట్. వాట్ ఈజ్ మీన్ బై బిజినెస్ సెగ్మెంట్? బిజినెస్ సెగ్మెంట్ అంటే ఏంటంటే బిజినెస్ సెగ్మెంట్ ఈజ్ కాంపోనెంట్ ఆఫ్ an enterprise. Business segment is component of an enterprise which satisfies the following conditions. కొన్ని కండిషన్స్ ఉన్నాయి, ఆ కండిషన్స్ కనుక సాటిస్ఫై చేశారంటే దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ బిజినెస్ సెగ్మెంట్. అదవుతుందా? వింటున్నారా? ఎస్. ఓకే. ఫాలోయింగ్ కండిషన్స్ ఏంటి సార్? కండిషన్స్ ఏంటి? ఫస్ట్ కండిషన్ వాస్ ఇట్ ఈస్ డిస్టింగ్విషబుల్ కాంపోనెంట్. It is distinguishable component of enterprise. It is distinguishable component. చెక్ చేసామా? ఐటీసీలో సిగరెట్స్ సపరేట్ డివిజన్ ఉంది, సపరేట్గా మనం సపరేట్ చేయగలం, హోటల్స్ని సపరేట్ చేయగలం, అలాగే ఏంటంటే ఫుడ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని సపరేట్గా చేయగలం. కరెక్టే కదా? అవన్నీ సపరేట్ సెగ్మెంట్స్. అవి ఒక ప్రోడక్ట్ని మనం ఇంకొక ప్రోడక్ట్తో కంపేర్ చేయలేం కదా. సో ఆ ప్రోడక్ట్స్ కన్జంప్షన్ చేసే వాళ్ళు వాళ్ళు కన్జ్యూమ్ చేస్తారు, ఈ ప్రోడక్ట్స్ కన్జ్యూమ్ చేసే వాళ్ళు వీళ్ళు కన్జంప్షన్ చేస్తారు. సో దెర్ ఈస్ ఎ డిస్టింక్షన్ బిట్వీన్ ద బోత్ ద ప్రొడక్ట్స్. అదవుతుందా? ఎస్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి అండ్ ఇట్ ఎంగేజెస్ ప్రొవైడింగ్ అండ్ engage in providing individual product or services or group of related services or individual product or services or group of services. చూడండి, డిస్టింగ్విషబుల్ కాంపోనెంట్. సో సిగరెట్ ఇండస్ట్రీకి మనకి ఏంటంటే సిగరెట్స్కి అలాగే నార్మల్ ఇండస్ట్రీకి చాలా డిఫరెన్స్ ఉంది. అక్కడ చెక్ చేసామా? ఎగ్జాంపుల్లో మనకేంటి సిగరెట్స్ రిలేటెడ్గా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి అక్కడ, అది డిస్టింక్టివ్ కాంపోనెంట్ అది. అలాగే హోటల్స్ డివిజన్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హోటల్స్ ఉన్నాయి, అది కూడా డిస్టింగ్విషబుల్ కాంపోనెంట్. సో దానికి మన సిగరెట్స్కి హోటల్ డివిజన్కి సంబంధం లేదు, బోత్ ఆర్ డిఫరెంట్ కాంపోనెంట్స్. అలాగే ఏమని చెప్తున్నారంటే ఇట్ ఎంగేజెస్ ఇన్ ప్రొవైడింగ్ ఇండివిజువల్ ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ ఆర్ గ్రూప్ ఆఫ్ రిలేటెడ్. సో ఇండివిజువల్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు లేదా? ఎస్. ఇప్పుడు ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ తీసుకున్నారు, ఐటీసీలో మనకి ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో సో అవన్నీ ఏంటంటే ఇండివిజువల్గా ఒక కేటగిరీ వైజ్గా డివైడ్ చేశారు చూసారా? అంటే ఆ కేటగిరీలో అవన్నీ ఒక కేటగిరీకి సంబంధించినవి.
అందులో ఉన్న ప్రొడక్ట్స్ అన్ని ఒక కేటగిరీకి సంబంధించినవి. అలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ అన్ని ఇండివిజువల్ ప్రొడక్ట్స్ లేదా గ్రూప్ ఆఫ్ ప్రొడక్ట్స్ అంతా కూడా ఏంటంటే మనం ఒక సింగిల్ కేటగిరీలో మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ వన్, it is subject to risk and returns. It is subject to risk and returns that are different from those of other business segment. చూడండి, it is subject to the risks and returns that are different from those of other business segment. అదర్ బిజినెస్ సెగ్మెంట్కి మనకి ఏంటంటే రిస్క్ అండ్ రిటర్న్స్ ఏంటంటే డిఫరెంట్గా ఉండాలి. రిస్క్ అండ్ రిటర్న్స్ అంటే ఎలా ఉండాలంటే రిస్క్ అండ్ రిటర్న్స్ నీడ్స్ టు బి ఇన్ డిఫరెంట్ వేలో ఉండాలి. సో చెప్పండి, సిగరెట్స్ ఇండస్ట్రీకి ఉన్న రిస్క్, అలాగే వీళ్ళు ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ ఏవైతే సేల్ చేస్తున్నారో ఆ ప్రొడక్ట్స్కి రిస్క్ సేమ్గా ఉంటుందా? రిస్క్ లెవెల్ సేమ్గా ఉంటాయి? కాదు కదా. సిగరెట్ ఇండస్ట్రీస్కి మేబీ రిస్క్ చాలా ఎక్కువగా ఉండొచ్చు. పెట్రోలియం ఇండస్ట్రీకి నార్మల్గా మనకి జియో టెలికామ్ సర్వీస్కి రిస్క్ కంపేర్ చేస్తున్నారు. ఎవరికి రిస్క్ ఎక్కువ ఉంటుంది? పెట్రోలియం ఇండస్ట్రీలో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. రిటర్న్స్, రిస్క్ అండ్ రిటర్న్స్ కూడా క్యాలిక్యులేట్ చేయాలి సార్. ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు ద రిస్క్స్ అండ్ రిటర్న్స్. రిస్క్స్ క్యాలిక్యులేట్ చేయాలి, రిటర్న్స్ దట్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఆఫ్ ద అదర్ సెగ్మెంట్. అదర్ సెగ్మెంట్కి డిఫరెంట్గా ఉండాలి. అలా క్యాలిక్యులేట్ చేసినప్పుడే మనం దాన్ని ఏమంటామంటే బిజినెస్ సెగ్మెంట్ అంటాం. సో బిజినెస్ సెగ్మెంట్ అవ్వాలి అంటే కండిషన్, ఫస్ట్ కండిషన్ ఏంటి? ఇట్ ఈస్ డిస్టింగ్విషబుల్ కాంపోనెంట్. డిఫరెంట్గా ఉండాలి. అదర్ కాంపోనెంట్కి వేరే సర్వీసెస్కి ఈ సర్వీసెస్కి సంబంధం ఉండకూడదు. అదవుతుందా? అలాగే ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ ప్రొవైడింగ్ ఇండివిజువల్ ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్. ఇండివిజువల్ ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ ఆర్ గ్రూప్ ఆఫ్ రిలేటెడ్. ఇట్ ఈస్ ఎంగేజ్ ఇన్ ప్రొవైడింగ్ ఇండివిజువల్ ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి. అంటే ఇండివిజువల్ అంటే మనకి డిఫరెంట్గా ఇప్పుడు సిగరెట్స్ కంటూ ఒక డిఫరెంట్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. సో అలాగే మనకి హోటల్స్ రిలేటెడ్గా ఇంకొకటి, బుక్స్ ప్రింటింగ్ చేస్తున్నారు. సో అలా డిఫరెంట్ వేస్లో ఏంటంటే ప్రొడక్ట్స్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేయాలి. అండ్ రిస్క్ అండ్ రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏంటంటే కంపల్సరీగా డిఫరెంట్గా ఉండాలి ఫ్రమ్ ది అదర్ బిజినెస్ సెగ్మెంట్. అదర్ బిజినెస్ సెగ్మెంట్కి మనకి ఈ రిస్క్స్ అండ్ రిటర్న్స్ అనేది డిఫరెంట్గా ఉండాలి. దెన్ వీ విల్ కాల్ ఇట్ యాజ్ ఎ బిజినెస్ సెగ్మెంట్. బిజినెస్ సెగ్మెంట్ అంటాం. బిజినెస్ సెగ్మెంట్ని మనం డిసైడ్ చేసేటప్పుడు కొన్ని ఫ్యాక్టర్స్ మనం మైండ్లో పెట్టుకోవాలి. ఏంటి అంటే ఫ్యాక్టర్స్ టు బి కన్సిడర్డ్ ఈస్ ఏం పాయింట్స్ మనం మైండ్లో పెట్టుకోవాలి సార్? ఏంటి సార్ ఇప్పుడు ఏం చేస్తాం మనం? సెగ్మెంట్, బిజినెస్ సెగ్మెంట్ అంటే ఏంటో ఫైండ్ అవుట్ చేసాం. ఆ బిజినెస్ సెగ్మెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే మనం 3 కండిషన్స్ చెప్పుకున్నాం. ఏంటి? డిస్టింగ్విషబుల్ కాంపోనెంట్ ఉండాలి, ఇండివిజువల్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేయాలి, రిస్క్స్ అండ్ రిటర్న్స్ అనేది డిఫరెంట్గా ఉండాలి అదర్ బిజినెస్ కాంపోనెంట్ బిజినెస్ ఎంటిటీతో పోల్చుకుంటే. అదర్ బిజినెస్ సెగ్మెంట్తో కంపేర్ చేస్తే రిస్క్స్ అండ్ రిటర్న్స్ ఏంటంటే మనకి డిఫరెంట్గా ఉండాలి. దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్ గాట్. బట్ కొన్ని ఫ్యాక్టర్స్ ఏంటంటే మనం ముందుగానే ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి వైల్ డిసైడింగ్ ద బిజినెస్ సెగ్మెంట్. ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి factors to be considered was nature of product or service. Nature of product or service. For example, now ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్ చదువుతున్నారు కాబట్టి, సో ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ఆర్టికల్స్కి వెళ్ళిపోయారు. ఆర్టికల్స్ చేస్తూ మీకు ఒక ఐడియా వచ్చింది. ఏంటి అంటే ఒక బిజినెస్ కూడా స్టార్ట్ చేద్దాం. సో మీకు బిజినెస్ మైండెడ్, యువర్ బిజినెస్ మైండెడ్ పర్సన్. సో మీరు ఏంటంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుని ఒక చిన్న రెస్టారెంట్ స్టార్ట్ చేశారు మీ ఏరియాలో. ఓకేనా? రెస్టారెంట్ రన్ చేస్తున్నారు, మంచిగానే రన్ అవుతుంది. క్లియర్? కొన్ని ఇయర్స్ తర్వాత యూ క్వాలిఫైడ్ ద సిఏ, క్వాలిఫై అయిపోయారు. ఇప్పుడు సిఏ క్వాలిఫై అయిపోయిన తర్వాత యు ఆర్ డూయింగ్ యువర్ సిఏ సర్వీసెస్ కూడా మీరు చేస్తున్నారు. ప్రాక్టీస్ పెట్టుకొని యు ఆర్ డూయింగ్ ద సిఏ సర్వీసెస్. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ ఏంటి? నేచర్ ఆఫ్ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్. ఫస్ట్ సర్వీస్ ఏంటి మీరు చేసింది? రెస్టారెంట్. తర్వాత సిఏ క్వాలిఫై అయిన తర్వాత ఏం చేస్తున్నారు? సిఏ సర్వీసెస్ చేస్తున్నారు. సో చెప్పండి, దీనికి సంబంధం ఉందా ఏమన్నా? there is no any difference, there is no any similarity.
అది ఉన్న రెస్టారెంట్ ఈజ్ డిఫరెంట్ అండ్ సిఏ సర్వీసెస్ కూడా డిఫరెంటే మనకి. సో ఇలా మనకి ఏంటంటే డిఫరెంట్ సర్వీసెస్ కానీ డిఫరెంట్ ప్రొడక్ట్స్ కానీ ఉండాలి. నేచర్ ఆఫ్ ప్రొడక్ట్ సర్వీస్ మనం మైండ్లో పెట్టుకోవాలి. బిజినెస్ సెగ్మెంట్ డిసైడ్ చేయాలంటే నేచర్ ఆఫ్ ప్రొడక్ట్ ఏంటి, నేచర్ ఆఫ్ సర్వీసెస్ ఏంటి, వాటిని మనం డిసైడ్ చేసుకోవాలి. క్లియర్? అవన్నీ డిఫరెంట్గా ఉండాలి. అంతా ఒకటే అనుకోండి, మనం బిజినెస్ సెగ్మెంట్స్ అనేది డిఫరెంట్ బిజినెస్ సెగ్మెంట్స్ మనకు రావు. సో డిఫరెంట్ బిజినెస్ సెగ్మెంట్స్ మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే సో మనం ఏంటంటే నేచర్ ఆఫ్ ప్రొడక్ట్ సర్వీస్ కానీ ఏదైతే ఉందో దాన్ని మనం గెస్ చేయాలి, వాటిని మనం ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ వన్ ఏంటంటే మేనేజ్మెంట్ ప్రాసెస్ని బేస్ చేసుకొని కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ని బేస్ చేసుకొని కూడా మనం సెగ్మెంట్స్ని డివైడ్ చేయొచ్చు. సార్ ఎలా డివైడ్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ ఏ క్లాత్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. సో డ్రెస్సెస్, షర్ట్స్ ఇవన్నీ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. కొన్ని ఏంటంటే హ్యాండ్లూమ్స్, జస్ట్ లైక్ ఏంటంటే మీరు బై హ్యాండ్ మీరు ఏంటంటే ఆ డ్రెస్సెస్ లేకపోతే ఆ శారీస్ అనేది ప్రొడ్యూస్ చేస్తారు. ఓకేనా? ఇంకొకటి ఉంది మీరు ఇప్పుడు ఏంటంటే మీరు శారీస్ ఏవైతే ఉన్నాయో అవి ఏంటంటే త్రూ హ్యాండ్ యూ విల్ మేక్. ఇంకొకటి ఏంటంటే యూ విల్ మేక్ అదర్ డ్రెస్సెస్ అండ్ అవన్నీ కూడా మెషిన్స్ యూస్ చేసి మనం స్టిచ్ చేసేస్తాం. చెప్పండి, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ డిఫరెంట్గా ఉందా లేదా? ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో ఏంటి, యు ఆర్ డూయింగ్ త్రూ హ్యాండ్ మాన్యువల్గా చేస్తున్నాం ఆ వర్క్ అంతా కూడా. బట్ అదే మనం ఇంకొక ప్రాసెస్లో ఏం చేస్తున్నారు, స్టిచ్చింగ్ అంతా త్రూ మిషన్స్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి 2 డిఫరెంట్ ప్రాసెసెస్ ఉన్నాయి కాబట్టి సో ఆ 2 డిఫరెంట్ ప్రాసెస్లో కూడా మనం ఏంటంటే 2 డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉన్నాయని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ని బేస్ చేసుకుని కూడా మనం సెగ్మెంట్స్ అనేది ఫైండ్ అవుట్ చేయగలం. క్లియర్? నెక్స్ట్ వన్, type of class of customer. Type of class of customer. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే టైప్స్ ఆఫ్ క్లాస్ ఆఫ్ కస్టమర్ అంటే మనం ఎలాంటి టైప్ ఆఫ్ కస్టమర్స్కి మనం డెలివరీ ఇస్తున్నాం. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ క్యాటరింగ్ సర్వీసెస్, మనకి క్యాటరింగ్ సర్వీసెస్ ఉన్నాయనుకోండి, మనం ఏంటంటే రైల్వేస్కి క్యాటరింగ్ చేస్తున్నాం. we are giving catering. ఎవరికి ఇస్తున్నాం సార్? రైల్వేస్కి ఇస్తున్నాం. అలాగే రైల్వేస్తో పాటుగా మనం నార్మల్గా మన బిజినెస్ అనేది మన ప్లేస్లో కూడా మనం ఏంటంటే కస్టమర్స్కి నార్మల్ కస్టమర్స్ కూడా సెల్ చేస్తున్నాం. చూడండి, ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ కస్టమర్స్ ఉన్నారు లేదా? రైల్వే ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం సపరేట్గా సెల్ చేస్తున్నాం. అలాగే ఇక్కడ కస్టమర్స్, నార్మల్ కస్టమర్స్ మన బిజినెస్ దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా సెల్ చేస్తాం. ఓకేనా? ఇది ఒక ఎగ్జాంపుల్. ఇంకోటి ఏంటంటే టైప్ ఆఫ్ క్లాస్ ఆఫ్ కస్టమర్స్ అంటే కొంతమంది ఏంటంటే బిజినెస్ టు బిజినెస్ చేస్తారు. హోల్సేల్, జస్ట్ గూడ్స్ తీసుకురావడం, వేరే బిజినెస్కి సేల్ చేయడం, గూడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడం, బిజినెస్కి సేల్ చేయడం, తీసుకురావడం, బిజినెస్కి సేల్ చేయడం, ఇలా ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇంకొక ప్రాసెస్ ఏముంటుంది, బిజినెస్లో ఏదైతే గూడ్స్ ఉన్నాయో వాటిని డైరెక్ట్గా కస్టమర్స్కి సేల్ చేయడం. అదవుతుందా? ఇలా మనకి 2 టైప్స్లో చేస్తారు. మీరు అప్పుడప్పుడు షాప్స్లో చూస్తారా, హోల్సేల్ అండ్ రిటైల్ బోత్ ఆర్ అవైలబుల్ అని. హోల్సేల్ అండ్ రిటైల్ 2 ఉన్నాయంటే సో వాళ్ళ బిజినెస్కి సప్లై ఇవ్వగలరు, నార్మల్ రిటైల్ కస్టమర్స్ కూడా సప్లై ఇవ్వగలరు. సో అంటే మనకి అక్కడ ఏంటి, క్లాస్ ఆఫ్ కస్టమర్స్ ఎంతమంది ఉన్నారు? 2 టైప్స్ ఉన్నారు మనకి. బిజినెస్ టు బిజినెస్ చేస్తారు వాళ్ళు, అలాగే బిజినెస్ టు కస్టమర్ కూడా చేయగలరు. అంటే 2 టైప్స్ ఆఫ్ క్లాసెస్ ఆఫ్ కస్టమర్స్ ఉన్నాడు కాబట్టి దాన్ని బేస్ చేసుకుని కూడా మనం బిజినెస్ సెగ్మెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో బిజినెస్ టు బిజినెస్ ఒక సెగ్మెంట్, బిజినెస్ టు కస్టమర్ ఒక సెగ్మెంట్, అలా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలం. క్లియర్? నెక్స్ట్ వన్, రెగ్యులేటరీ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని కూడా మనం ఏంటంటే సెగ్మెంట్స్ని డివైడ్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ అంటే మనకి బ్యాంకింగ్ ఉన్నాయి, బ్యాంకింగ్ రిలేటెడ్గా కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు. సో ఇలా డిఫరెంట్ రెగ్యులేటరీస్ని బేస్ చేసుకొని మనం సెగ్మెంట్స్ అనేది డిసైడ్ చేసేస్తాం. ఓకేనా? ఇవన్నీ ఏంటంటే ఫ్యాక్టర్స్ టు బి కన్సిడర్, నాట్ రిలవెంట్ ఫర్ ద ఎగ్జామ్స్, జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ అంతే. జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్, ఎగ్జామ్స్ కదా అవసరం లేదు. ఓకేనా? చూడండి, మనం ఏమి డిస్కస్ చేసాము. బిజినెస్ సెగ్మెంట్ అంటే ఏంటి సార్? బిజినెస్ సెగ్మెంట్ అంటే ఏంటంటే సో ఆల్రెడీ డిస్కస్ చేసాం. కాంపోనెంట్ ఆఫ్ ఎన్ ఎంటర్ప్రైజ్ విచ్ సాటిస్ఫైస్ ద ఫాలోయింగ్ కండిషన్స్.
డిస్టింగ్విషబుల్ 3 కండిషన్స్ చెప్పుకున్నాం. డిస్టింగ్విషబుల్ ఉండాలి, ఇండివిజువల్ ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ ఉండాలి, రిస్క్స్ అండ్ రిటర్న్స్ అనేది డిఫరెంట్గా ఉండాలి. ఎస్ సార్. ఫ్యాక్టర్స్ ఏమేమి కన్సిడర్ చేయాలి సార్? నేచర్ ఆఫ్ ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ మనం ముందుగానే కన్సిడర్ చేయాలి. అలాగే ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఎలా ఉందో చెక్ చేసుకోవాలి. టైప్ ఆఫ్ క్లాస్ ఆఫ్ కస్టమర్స్, మనకి ఎలాంటి టైప్స్ ఆఫ్ క్లాస్ ఆఫ్ కస్టమర్స్ ఉన్నారు, అలాగే రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ ఏంటి, దీన్ని బేస్ చేసి ఈ కండిషన్స్ అన్ని బేస్ చేసుకుని కూడా మనం ఏంటంటే ఒక బిజినెస్ సెగ్మెంట్ని ఐడెంటిఫై చేయగలం. క్లియర్? అర్థమైందా ఇంతవరకు? ఎస్. నెక్స్ట్ చూడండి, మెటీరియల్ ఓపెన్ చేయండి ఒకసారి. మెటీరియల్ ఓపెన్ చేయండి. మెటీరియల్ ఓపెన్ చేసి సెగ్మెంట్ రిపోర్టింగ్ చెక్ చేయండి ఒకసారి. Segment reporting. Objective. The main objective of the segment reporting was to establish principles for reporting financial information about the different types of products and services an enterprise produce and the different geographical areas in which it operates. Such information helps users of financial statements in better understanding of the performance of the enterprise, better assessing the risks and returns of the enterprise, making more informed judgments about the enterprise as a whole. సో మెయిన్ ఆబ్జెక్టివ్ ఎందుకంటే సార్ రిపోర్టింగ్ ఇవ్వడానికి, ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్గా రిపోర్టింగ్ అనేది పాస్ చేయడానికి మనకి ఏంటంటే ఇది యూజ్ అవుతుంది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఎలాంటి సెగ్మెంట్స్ ఉన్నాయి, ఎలాంటి కేటగిరీస్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, అవన్నీ మనం ఏంటంటే ప్రాపర్గా అనలైజ్ చేయగలం. సో బెటర్ అండర్స్టాండింగ్ అయితే మనకు వస్తుంది. ఏంటంటే ఓకే, కంపెనీకి మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇక్కడ నుంచి వస్తుంది. సో ఇవన్నీ ఏంటంటే మిస్లేనియస్ బిజినెస్. సో మనం మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇక్కడ నుంచి వస్తుంది. సో ఇది కనుక క్లోజ్ అయితే మాత్రం సో కంపెనీలో ఎలాంటి గ్రోత్ కూడా ఉండదు. సో అలా మనం బెటర్గా అండర్స్టాండ్ చేసుకోగలం. బెటర్ అసెసింగ్ ద రిస్క్స్ అండ్ రిటర్న్స్ ఆఫ్ ద ఎంటర్ప్రైజ్. అఫ్ కోర్స్ ఇప్పుడు చెప్పింది ఏంటి, రిస్క్స్ని ఐడెంటిఫై చేయగలం మనం. సో ఈ బిజినెస్లో ఎక్కడైనా మిస్టేక్ జరిగింది అంటే సో కంపల్సరీగా కంపెనీ మొత్తానికి కూడా ఏంటంటే రిస్క్ అనేది జరగడానికి ఛాన్స్ ఉంది. సో రిటర్న్స్ ఎంత రావచ్చు, సో ఆ పర్టికులర్ ఎక్కువ రెవెన్యూ ఎక్కడైతే జనరేట్ చేస్తున్నారో దాన్ని బేస్ చేసుకొని మనం ఏంటంటే రిటర్న్ కూడా మనం గెస్ చేసుకోగలం. మేకింగ్ మోర్ ఇన్ఫార్మ్డ్ జడ్జ్మెంట్స్ అబౌట్ ద ఎంటర్ప్రైజ్ యాజ్ హోల్. టోటల్ ఎంటర్ప్రైజ్ రిలేటెడ్గా మనం ఒక ఒపీనియన్ అనేది పాస్ చేసేయచ్చు. సో స్కోప్ వచ్చేసరికి ఇట్ షుడ్ బి అప్లైడ్ ఇన్ ప్రజెంటింగ్ జనరల్ పర్పస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో ఆఫ్కోర్స్ జనరల్ పర్పస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రజెంట్ చేయడానికి యూజ్ చేస్తాము. అండ్ ఎంటర్ప్రైజ్ షుడ్ కంప్లై విత్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ హిస్ స్టేట్మెంట్ ఫుల్లీ అండ్ నాట్ సెలెక్టివ్లీ. సో ఫుల్గా సెలెక్ట్ చేయాలి. ఇఫ్ ఎ సింగిల్ ఫైనాన్షియల్ రిపోర్ట్ కంటైన్స్ బోత్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే సపరేట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ పేరెంట్ సెగ్మెంట్ ఇన్ఫర్మేషన్ నీడ్స్ టు బి ప్రెజెంటెడ్ ఓన్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. సో ఇది మనం తర్వాత డిస్కస్ చేస్తాం. కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ రిలేటెడ్గా మనం అంటే ఒకవేళ ఉంటే సెగ్మెంట్ రిపోర్టింగ్ ఎలా చేయాలనేది. సో విల్ డూ ఇట్ లేటర్. చూడండి డెఫినేషన్ ఏంటి సార్? బిజినెస్ సెగ్మెంట్ అంటే ఏంటి సార్? ఏ బిజినెస్ సెగ్మెంట్ it is a segment based on the products and services it provides, is a component of an enterprise which satisfies the following conditions. Is a component of a enterprise which satisfies the following condition. So following conditions satisfy cheyali business segment avvali ante chudandi, it is distinguishable component of an enterprise, different ga undali, is engaged in providing an individual product or service or group related or services, ఇండివిజువల్గా లేకపోతే గ్రూప్ ఆఫ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి. ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు ద రిస్క్స్ అండ్ రిటర్న్స్ దట్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ దోస్ ఆఫ్ ద అదర్ బిజినెస్ సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఏంటంటే డిఫరెంట్గా ఉండాలి. రిస్క్స్ అండ్ రిటర్న్స్ అనేది డిఫరెంట్గా ఉండాలి. చెక్ చేసాం ఆల్రెడీ. సిగరెట్ ఇండస్ట్రీ, ఐటీసీలో సిగరెట్స్ ఉన్నాయి, అలాగే ఐటీసీలో ఏంటంటే అదర్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. సో సిగరెట్స్ ఇండస్ట్రీలో వచ్చే రిస్క్ అదర్ ప్రొడక్ట్స్లో రిస్క్ సేమ్ లెవెల్ ఆఫ్ రిస్క్ ఉంటుందా? లేదు. రిటర్న్స్ సేమ్ లెవెల్లో ఉంటాయా? లేదు, డిఫరెంట్గా ఉంటాయి. సో దట్ వీ నీడ్ టు నో. ఫ్యాక్టర్స్ దట్ షుడ్ బి కన్సిడర్డ్ ఇన్ డిటర్మినింగ్ వెదర్ ద ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ రిలేటెడ్ ఇంక్లూడ్స్ ద నేచర్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్. సో డిస్కస్ చేసాం నేచర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి టాటా వాళ్ళు మనకి సంథింగ్ మనకి వెహికల్స్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు కదా. ప్యాసింజర్ వెహికల్స్ ఉంటాయి. ప్యాసింజర్ వెహికల్స్ అంటే మనకి కార్స్ ఉన్నాయి. టాటా కార్స్ ఉన్నాయి. అలాగే నార్మల్గా ఏంటంటే ప్యాసింజర్ కాకుండా గూడ్స్ రిలేటెడ్గా మనకేంటి ట్రక్స్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేయగలరు వీళ్ళు. అంటే బోత్ ఆర్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ అవి.
అర్థమవుతుందా? బోత్ ఆర్ డిఫరెంట్ ప్రొడక్ట్స్. ఆ డిఫరెంట్ ప్రొడక్ట్స్ని బేస్ చేసుకొని మనం రిలేషన్ అనేది చెక్ చేసుకుంటాం. సెగ్మెంట్ బిజినెస్ సెగ్మెంటా కాదా అని. నేచర్ ఆఫ్ ద ప్రొడక్షన్ ప్రాసెస్ డిస్కస్ చేసామా? క్లాతింగ్ ఇండస్ట్రీ, క్లాత్ మేకింగ్లో మనం ఏంటంటే మాన్యువల్గా మ్యానుఫ్యాక్చర్ చేస్తాం, అలాగే ఏంటంటే మిషన్స్ యూస్ చేసి కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. ద టైప్ ఆర్ క్లాస్ ఆఫ్ కస్టమర్స్ ఫర్ ద ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్. ది టైప్ ఆఫ్ క్లాస్ ఆఫ్ కస్టమర్ ఫర్ ద ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్. సో ఎలాంటి టైప్ ఆఫ్ కస్టమర్స్ ఉన్నారు డిస్కస్ చేసాం. బిజినెస్ టు బిజినెస్ ఉన్నారా, బిజినెస్ టు కస్టమర్, ఇలా డిఫరెంట్ కేటగిరీస్లో మనకి కస్టమర్స్ ఉన్నారు. సో దాన్ని బేస్ చేసుకుని కూడా మనం ఏంటంటే బిజినెస్ సెగ్మెంట్ అనేది డివైడ్ చేస్తాం. ద మెథడ్ యూజ్ టు డిస్ట్రిబ్యూట్ ద ప్రొడక్ట్స్ సర్వీసెస్. సో ఆ యొక్క ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో మనం ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, మనం ఇప్పుడు క్లాసెస్ ఉన్నాయి, వీఆర్ మేకింగ్ ద క్లాసెస్ హియర్. ఇప్పుడు ఏంటి, మనం ఫిజికల్గా క్లాసెస్ సెల్ చేస్తున్నాం, లైక్ ఫిజికల్గా యువర్ అటెండింగ్ అండ్ ఆన్లైన్లో కూడా కొంతమంది అటెండ్ అవుతారు, కొంతమంది రికార్డెడ్లో కూడా మనకి తీసుకుంటారు. సో అల్టిమేట్గా మనం ఏదైతే సర్వీసెస్ ఇస్తున్నామో ఆ సర్వీస్ని మనం ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. సో దాన్ని బేస్ చేసుకొని కూడా మనం ఏంటంటే అనాలిసిస్ చేసుకోవాలి. ఇఫ్ అప్లికబుల్ ద నేచర్ ఆఫ్ ద రెగ్యులేటరీ ఎన్విరాన్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ ఆర్ పబ్లిక్ యూటిలిటీస్. సో ఇలా నేచర్ ఆఫ్ ద రెగ్యులేటరీ ఎన్విరాన్మెంట్ని బేస్ చేసుకుని కూడా మనం ఏంటంటే బిజినెస్ సెగ్మెంట్ని డివైడ్ చేసుకుంటూ వెళ్తాం. దట్స్ ఇట్. అర్థమైంది ఎంతవరకు బిజినెస్ సెగ్మెంట్ అంటే ఏంటో? బిజినెస్ సెగ్మెంట్ అంటే ఏంటి? నెక్స్ట్ విల్ డిస్కస్ అబౌట్ ద జియోగ్రాఫికల్ సెగ్మెంట్. బిజినెస్ సెగ్మెంట్ అంటే అర్థమైంది కదా. తర్వాత ఏంటంటే మనం విల్ డిస్కస్ అబౌట్ ద జియోగ్రాఫికల్ సెగ్మెంట్. జియోగ్రాఫికల్ సెగ్మెంట్ అంటే ఏంటో డిస్కస్ చేస్తాం. ఒకసారి చెక్ చేసుకోండి బిజినెస్ సెగ్మెంట్ మొత్తం. బిజినెస్ సెగ్మెంట్ ఒకసారి చెక్ చేసుకోండి. విల్ స్టార్ట్ విత్ ద జియోగ్రాఫికల్ సెగ్మెంట్. Check once. చేసుకోండి ఒకసారి టోటల్గా బిజినెస్ సెగ్మెంట్ అంటే ఏంటి. ఓకేనా? అదుందా బిజినెస్ సెగ్మెంట్ అంటే ఏంటి అనేది క్లియర్? ఎస్. ఇప్పుడు చూడండి జియోగ్రాఫికల్ సెగ్మెంట్. జియోగ్రాఫికల్ సెగ్మెంట్ అంటే ఏంటి సార్? గూగుల్లో డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయో. నార్మల్గా గూగుల్ అంటే ఏంటి, వాళ్ళు గూగుల్ సెర్చ్ ఏదైతే ఉందో గూగుల్ సెర్చ్ని వాళ్ళ యొక్క రెవెన్యూని కానీ ఎలా డిసైడ్ చేస్తారంటే పర్టికులర్ కంట్రీలో ఎంత రెవెన్యూ జనరేట్ అయింది, పర్టికులర్గా మనకి యూఎస్లో ఎంత జనరేట్ అయింది, లండన్లో ఎంత జనరేట్ అయింది, ఇండియాలో ఎంత జనరేట్ అయింది. సో అలా పర్టికులర్ జియోగ్రాఫికల్ని బేస్ చేసుకుని వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు. అర్థమవుతుందా? పర్టికులర్ జియోగ్రాఫికల్ బేస్ చేసుకొని దే విల్ క్యాలిక్యులేట్. ఊబర్ చెప్పండి. యూబర్ ఎక్కడ ఉంది? మనకు అన్ని చోట్ల ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూఎస్లో కూడా యూబర్ ఉంది అనుకోండి, ఇండియాలో కూడా ఉంది. సో అక్కడ ఉన్న కాస్ట్ని బేస్ చేసుకొని దే విల్ ఛార్జ్ ద ప్రైస్. అక్కడ ఉన్న ఛార్జెస్ని బేస్ చేసుకొని దే విల్ ఛార్జ్ ద ప్రైస్. ఇండియాలో కూడా అదే ప్రైస్కి చేస్తారా? చేయరు కదా. ఇక్కడ మనకి డిఫరెంట్గా ఛార్జ్ చేస్తారు. బికాస్ ఇక్కడ ఉన్న కండిషన్స్ కానీ ఇక్కడ ఉన్న ప్రైజెస్ కానీ దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఛార్జెస్ డిఫరెంట్గా ఉంటాయి. సో అలా జియోగ్రాఫికల్ని బేస్ చేసుకొని చేంజ్ అవుతున్నాయి లేదా? జియోగ్రాఫికల్ని బేస్ చేసుకొని మనకి చేంజ్ అవుతున్నాయి. సో కంపల్సరీగా ఏంటంటే మనకి రిస్క్స్ అండ్ రిటర్న్స్ అనేది డిఫరెంట్గా ఉంటాయి. జియోగ్రాఫికల్ లెవెల్లో కూడా మనకి ఏంటంటే రిస్క్స్ అండ్ రిటర్న్స్ అనేది డిఫరెంట్గా ఉంటాయి. సో అవేంటో మనం క్యాలిక్యులేట్ చేసి సో వాటిని కూడా మనం ఏంటంటే రిపోర్ట్ చేయాలి లేదనేది మనం డిసైడ్ చేయాలి. సో వాటిని మనం
జియోగ్రాఫికల్ సెగ్మెంట్ అంటాం. చూడండి, జియోగ్రాఫికల్ సెగ్మెంట్ అంటే మనకి కోర్స్ మనకి సౌత్ ఏషియన్ కంట్రీస్ అని చెప్తూ ఉంటారా. సో అంటే ఏంటంటే మనకి ఇవన్నీ ఏవైతే ఇండియా, పాకిస్తాన్, ఇంకా మనకి అక్కడ దగ్గరలో ఉన్న ఏవైతే జస్ట్ ఈ కంట్రీ టు కంట్రీ ఏంటంటే కొన్ని చేంజెస్ అవుతూ ఉంటాయి. బట్ మనకి ఈ చిన్న చిన్నవి మనకి ఇప్పుడు మనం పాకిస్తాన్ సైడ్ కానీ ఇట్లా వెళ్తే ఏంటంటే పెద్ద చేంజెస్ ఉండవు మనకి. మన ఇక్కడ ఎలాగైతే ఉందో అక్కడ కూడా అలాగే ఉంటుంది. బికాస్ వీఆర్ నియర్, చాలా తక్కువ, చాలా దగ్గరలో ఉన్నాం. సో అలా ఏంటంటే ఏదైతే రిస్క్స్ని బేస్ చేసుకొని, అలాగే ఏంటంటే రిటర్న్స్ని బేస్ చేసుకొని, అలాగే ఏంటంటే వాళ్ళు ఎలాంటి డిస్టింగ్విషబుల్ చేయగలుగుతున్నాం లేదా, సో రెండింటిని మనం ఆ జియోగ్రాఫికల్ లొకేషన్ని మనం డిస్టింగ్విష్ చేయగలుగుతున్నాం లేదా, దాన్ని బేస్ చేసుకొని మనం ఏంటంటే అది జియోగ్రాఫికల్ సెగ్మెంటా కాదా అనేది మనం డిసైడ్ అవ్వాలి. క్లియర్? ఎస్, చూడండి, ఏ జియోగ్రాఫికల్ సెగ్మెంట్, it is the area or location in which product and services are manufactured. Area of location in which products are services are manufactured or marketed is a component of an enterprise which satisfies the following conditions. So geographical component అవ్వాలి అంటే మనకి ఈ ఫాలోయింగ్ కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. ఫస్ట్ ఏంటి సార్, ఇట్ ఈస్ ఎ డిస్టింగ్విషబుల్ కాంపోనెంట్ ఆఫ్ అన్ ఎంటర్ప్రైజ్. డిస్టింగ్విష్ చేయగలరా? గూగుల్ సెర్చ్ ఇంజన్ ఉంది. సో సెర్చ్ రిలేటెడ్గా వాళ్ళకి ఎంత ఇన్కమ్ వస్తుంది, ఇండియాలో ఎంత ఇన్కమ్ వస్తుంది, యూఎస్లో ఎంత ఇన్కమ్ వస్తుంది, ఆస్ట్రేలియా ఎంత ఇన్కమ్ వస్తుంది, సో ఈచ్ బై కంట్రీ వాళ్ళు డివైడ్ చేయగలరా లేదా? యూట్యూబ్లో కూడా అంతేనా? సో యూట్యూబ్లో అయినా సరే అంతే. ఇప్పుడు మనకి యూఎస్లో ఎంత ఇన్కమ్ వస్తుంది యూట్యూబ్ నుంచి, ఇండియాలో ఎంత వస్తుంది. సో అలా ఇన్కమ్ లెవెల్స్ అనేది కంట్రీ టు కంట్రీ వాళ్ళు డివైడ్ చేయగలరా లేదా? చేయగలరు. ఇట్ ఈస్ ఎంగేజ్డ్ ఇన్ ప్రొవైడింగ్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ విత్ ఇన్ ఏ పర్టికులర్ ఎకనామిక్ ఎన్విరాన్మెంట్. సో పర్టికులర్ ఎకనామిక్ ఎన్విరాన్మెంట్లో మాత్రమే వీళ్ళు ఏంటంటే ఈ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఊబర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఊబర్ ఏంటంటే మనకి ఇక్కడ సర్వీసెస్ ఉన్నాయి, యూఎస్లో కూడా ఉన్నాయి. సో పర్టికులర్ ఎన్విరాన్మెంట్ తగ్గట్టుగా వాళ్ళు ప్రైజెస్ డిసైడ్ చేస్తారని చెప్పాను. సో అలా పర్టికులర్ ఎన్విరాన్మెంట్ తగ్గట్టుగా సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో అలాగే ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు ద రిస్క్స్ అండ్ రిటర్న్స్ దట్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ దోస్ ఆఫ్ ద కాంపోనెంట్స్ ఆపరేటింగ్ ఇన్ ద అదర్ ఎకనామిక్ ఎన్విరాన్మెంట్. ఈ రిస్క్స్ అండ్ రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో అవి కంపల్సరీగా డిఫరెంట్గా ఉండాలి. అదర్ కాంపోనెంట్స్కి మనకి ఏంటంటే డిఫరెంట్గా ఉండాలి. దెన్ ఓన్లీ వీ విల్ ట్రీటెడ్ యాజ్ ఎ జియోగ్రాఫికల్ సెగ్మెంట్ అని అప్పుడే చెప్పగలం మనం. అర్థమవుతుందా? క్లియర్? ఎస్, చెక్ చేసుకోండి ఒకసారి ఇంతవరకు. చెక్ చేసుకోండి. క్లియర్? అర్థమవుతుందా? ఎస్.
ఎస్ సార్, బిజినెస్ సెగ్మెంట్ ఈస్ క్లియర్. సో బట్ బిజినెస్ సెగ్మెంట్ మనం డిసైడ్ చేయాలంటే ఫ్యాక్టర్స్ దట్ షుడ్ బి కన్సిడర్డ్ ఇన్ ఐడెంటిఫైయింగ్ ద జియోగ్రఫికల్ సెగ్మెంట్. జియోగ్రఫికల్ సెగ్మెంట్ అది కరెక్టా కాదా అనేది మనం ఐడెంటిఫై చేయాలంటే కొన్ని అయితే మనం ముందుగానే గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే సిమిలారిటీ ఆఫ్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ కండిషన్స్. సిమిలారిటీ ఆఫ్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ కండిషన్స్. సో ఆల్రెడీ చెప్పాను, ఎకనామిక్ కండిషన్స్ అన్నీ కూడా ఏంటంటే మనకి కొన్ని కొన్ని చోట్ల కొన్ని సిమిలర్గా ఉంటాయి. సో మనకి ఇండియా నుంచి నేపాల్కి వెళ్ళారు మీరు, పెద్ద డిఫరెన్సెస్ ఏం మీరు అక్కడ చూడరు. ఎకనామిక్ కండిషన్స్లో పెద్ద డిఫరెన్సెస్ ఏమి ఉండవు, సిమిలర్గా ఉంటాయి మ్యాక్సిమం. సో పొలిటికల్ కండిషన్స్, సో డెమోక్రసీ, సో ఈ చేంజెస్ని బేస్ చేసుకుని కూడా మీరు జియోగ్రాఫికల్ సెగ్మెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయగలరు. సో జియోగ్రాఫికల్ సెగ్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ఏరియాస్ ఎకనామిక్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, పొలిటికల్ కండిషన్స్ ఎక్కడ ఎలా డిఫరెంట్ అవుతున్నాయి, సో వాటిని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. రిలేషన్షిప్ బిట్వీన్ ఆపరేషన్స్ ఇన్ డిఫరెంట్ జియోగ్రాఫికల్ ఏరియాస్. సో రిలేషన్షిప్ ఎలా ఉంది, ఆపరేషన్స్ ఇన్ డిఫరెంట్ జియోగ్రాఫికల్ ఏరియాస్ మధ్యలో ఆపరేషన్స్ ఎలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొన్ని కంట్రీస్కి ఏంటంటే వీసా అవసరం లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఆ కంట్రీస్కి దగ్గరలో ఆ పక్కన జస్ట్ లైక్ అక్కడ పక్కన కంట్రీ ఏదైతే ఉందో సో వాళ్ళకి పెద్ద డిస్టెన్స్ ఏం లేదు, సో వాళ్ళకి వీసా కూడా అవసరం లేదు, డైరెక్ట్గా దే కెన్ గో అండ్ రోమ్ అరౌండ్ ద కంట్రీ మొత్తం తిరిగేసి రావచ్చు. సో వాళ్ళకి ఏంటంటే అలాంటి ఫెసిలిటీస్ వాళ్ళు క్రియేట్ చేశారు. ఆ రెండు కంట్రీస్ యొక్క ప్రాపర్ అగ్రిమెంట్స్తో వాళ్ళు ఏంటంటే అలా డ్రాఫ్ట్ చేసేసుకున్నారు. సో వితౌట్ వీసా యూ కెన్ ట్రావెల్ టు ఆ కంట్రీ వాళ్ళు వేరే కంట్రీకి రావచ్చు, వేరే కంట్రీ వాళ్ళు ఇంకో కంట్రీకి రావచ్చు. సో అలా వాళ్ళు ఏంటంటే అలా ముందుగానే అగ్రిమెంట్స్ అనేది రాసుకుని ఉంటారు. సో అలా మనకి ఏంటంటే రిలేషన్షిప్ బిట్వీన్ ద టూ కంట్రీస్ ఆర్ టూ జియోగ్రఫికల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిని చెక్ చేసుకోవాలి. ప్రాక్సిమిటీ ఆఫ్ ఆపరేషన్స్. సో టోటల్గా మనం ఏంటంటే ఆపరేషన్స్ అనేది ఎలా చేస్తున్నాం ఏంటి చెక్ చేసుకోవాలి. స్పెషల్ రిస్క్స్ అసోసియేటెడ్ విత్ ద ఆపరేషన్స్ ఇన్ పర్టికులర్ ఏరియా. సో పర్టికులర్ ఏరియాలో మనం ఏంటంటే ఆపరేషన్స్ చేయడం వల్ల పర్టికులర్గా రిస్క్స్ అనేది ఏమన్నా ఉన్నాయా, ఆ రిస్క్ని బేస్ చేసుకుని కూడా మనం ఏంటంటే సెగ్మెంట్ అనేది డిఫరెంటియేషన్ చేయొచ్చు మనం. అలాగే ఎక్స్చేంజ్ కంట్రోల్ రెగ్యులేషన్స్, ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్స్ ఎలా ఉన్నాయి, ఎక్స్చేంజ్ కంట్రోల్స్, మనం ఎక్స్చేంజ్ రిస్క్స్ ఎంత ఉన్నాయి. సో ఈ కంట్రీతో మనం ఏంటంటే వీ హ్యావ్ ఇన్ కాంట్రాక్ట్ విత్ లండన్. సో లండన్ ఎక్స్చేంజ్ రేట్స్ ఎలా ఉన్నాయి, సో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు లేదా, కంట్రీస్ డాలర్స్ అనేది యాక్సెప్ట్ చేస్తారు లేదా, సో వాటన్నిటిని ఎక్స్చేంజ్ రేట్స్ ఎలా ఉన్నాయి, ఎక్స్చేంజ్ ఫ్లక్చువేషన్స్ ఎలా ఉన్నాయి, వాటన్నిటిని కూడా మనం కన్సిడర్ చేయాలి. ది అండర్లయింగ్ కరెన్సీ రిస్క్స్. సో కరెన్సీ రిస్క్ చూడండి, జియోగ్రాఫికల్ సెగ్మెంట్ ఇట్ కెన్ బి బేస్డ్ ఆన్ లొకేషన్ ఆఫ్ ది కస్టమర్, డెస్టినేషన్ ఆఫ్ ది సేల్స్, లొకేషన్ ఆఫ్ ది అసెట్, పాయింట్ ఆఫ్ సేల్స్. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఏంటంటే జియోగ్రాఫికల్ సెగ్మెంట్ అనేది కూడా డివైడ్ చేయొచ్చు. ఓకేనా, ఫస్ట్ టైం నేర్చుకున్నాం సార్ బిజినెస్ సెగ్మెంట్ని బేస్ చేసుకొని మనం సెగ్మెంట్ రిపోర్టింగ్ ఎలా చేయాలనేది డిస్కస్ చేస్తాం. సో బిజినెస్ సెగ్మెంట్ అంటే మనకి ఏంటి ఎలా ఉండాలి, ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ ఏదైతే ఉందో దట్ ఈస్ డిస్టింగ్విషబుల్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ ఉండాలి. క్లియరా, డిస్టింగ్విషబుల్ అంటే కంపల్సరీగా మనం డివైడ్ చేయగలగాలి. అలాంటి ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ మాత్రమే మనం మ్యానుఫ్యాక్చర్ చేయాలి. ఆ తర్వాత ఏంటంటే డిస్టింగ్విషబుల్ ప్రొడక్ట్స్తో పాటుగా మనకి నెక్స్ట్ నేర్చుకుంటున్నాం జియోగ్రాఫికల్ చేంజెస్, జియోగ్రాఫికల్ ఏరియాస్. జియోగ్రాఫికల్గా మనకి ఏదైతే ఉన్నాయో జియోగ్రాఫికల్ సెగ్మెంట్ ఎలా డిసైడ్ చేయాలి అంటే సో మనకి లొకేషన్ ఏదైతే ఉందో సో ఇట్ నీడ్స్ టు బి డిఫరెంట్. సో అక్కడ కూడా మనకి డిస్టింగ్నేషన్ ఉండాలి. సో మన బిజినెస్ ఏదైతే ఉందో సో మనకి రిస్క్స్ అండ్ రిటర్న్స్ అనేది ఒక కాంపోనెంట్ ఏదైతే ఉందో దానికి ఇంకొక ఎన్విరాన్మెంట్కి డిఫరెంట్గా ఉండాలి. సో కొన్ని పాయింట్స్ మనం జియోగ్రాఫికల్ సెగ్మెంట్ డిసైడ్ చేసినప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి. అవేంటి అంటే సో సిమిలారిటీ ఆఫ్ ది పొలిటికల్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, పొలిటికల్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, రిలేషన్షిప్ బిట్వీన్ ద అదర్ కంట్రీ ఎలా ఉంది, ఆపరేషన్స్ ఎలా చేస్తున్నారు, స్పెషల్ రిస్క్స్ కంపల్సరీగా ఆ లొకేషన్లో మనం ఆపరేషన్స్ చేయడం వల్ల స్పెషల్గా ఏదైనా రిస్క్స్ మనకి అవుతున్నాయా, ఎక్స్చేంజ్ కంట్రోల్ రెగ్యులేషన్స్ ఎలా ఉన్నాయి, అండర్లయింగ్ కరెన్సీ రిస్క్స్ ఎలా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనం జియోగ్రాఫికల్ సెగ్మెంట్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనం నేర్చుకోవాల్సిన థింగ్స్. ఓకేనా, ఒక షాకింగ్ న్యూస్ చెప్పనా, బిజినెస్ సెగ్మెంట్ అలాగే జియోగ్రాఫికల్ సెగ్మెంట్ ఏదైతే నేర్చుకున్నామో దట్ ఈస్ నాట్ దట్ మచ్ రెలవెంట్ ఫర్ ద ఎగ్జామ్స్. సింపుల్ అంటే అంత ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ కాకపోతే ఏంటంటే మనం రిపోర్టబుల్ సెగ్మెంట్స్ అనేది రిపోర్టింగ్ చేయాలి అంటే వీ నీడ్ టు నో ద బేసిక్ కాన్సెప్ట్స్ అయితే కంపల్సరీగా కావాలి. సో బేసిక్ కాన్సెప్ట్స్ కోసం మనకి ఇంపార్టెంటే కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ రెండు కాన్సెప్ట్స్ అంత ఇంపార్టెంట్ కాదు. క్లియరా, ఎస్. చూడండి రిపోర్టబుల్ సెగ్మెంట్స్ అంటే ఏంటి సార్,
Business segment is done. Next we have discussed the geographical segment. Geographical segment check chesam. Next now we are discussing with the reportable segment. Reportable segment. Reportable segment అంటే ఏంటి సార్? కంపెనీకి సేల్స్ ఆర్ రెవెన్యూ జనరేట్ అవుతుందా? దట్ మే బీ ఫ్రమ్ ఇంటర్నల్ రెవెన్యూ అవ్వచ్చు, ఎక్స్టర్నల్ రెవెన్యూ అవ్వచ్చు. ఓకేనా? ఇంటర్నల్ రెవెన్యూ అవ్వచ్చు, ఎక్స్టర్నల్ రెవెన్యూ అవ్వచ్చు. సో మనం ఏ సెగ్మెంట్స్ని మనం రిపోర్ట్ చేయాలి సార్ అంటే, ఇప్పుడు మనం ఇంత చెప్పుకున్నామా, బిజినెస్ సెగ్మెంట్స్ ఉంటాయి, జియోగ్రఫికల్ సెగ్మెంట్స్ ఉంటాయి, వాటిని ఇలా డివైడ్ చేయాలని చెప్పామా. అలా డివైడ్ చేసిన సెగ్మెంట్స్ ఏవైతే వచ్చాయో మీకు, ఆ సెగ్మెంట్స్లో ఏ సెగ్మెంట్స్కి రిపోర్టింగ్ ఇవ్వాలి, ఏ సెగ్మెంట్స్ని మనం రిపోర్ట్ చేయాలి, ఏ సెగ్మెంట్స్ని రిపోర్ట్ చేయాలి అంటే ఇంటర్నల్ ప్లస్ ఎక్స్టర్నల్ కలిపి మనకి ఏదైతే రెవెన్యూస్ వస్తున్నాయో ఆ ఇంటర్నల్ ప్లస్ ఎక్స్టర్నల్ కంబైన్ చేసిన తర్వాత ఇంటర్నల్ ప్లస్ ఎక్స్టర్నల్గా మనకేంటంటే కంబైన్డ్గా 10% ఆఫ్ ద రెవెన్యూ ఆన్ ద టోటల్ ఆర్గనైజేషన్ రెవెన్యూ. టోటల్ ఆర్గనైజేషన్ రెవెన్యూలో 10% ఆఫ్ ద రెవెన్యూ ఉందా మీ సెగ్మెంట్కి, దెన్ 10% ఆర్ మోర్ దెన్ ఉందా, సో దెన్ యూ నీడ్ టు రిపోర్ట్. మీరు సెగ్మెంట్ రిపోర్టింగ్ బేస్ చేసుకొని రిపోర్టింగ్ అనేది ఇవ్వాలి. ఫస్ట్ కండిషన్. సెకండ్ వన్, 10% ఆఫ్ ది అసెట్స్ ఆఫ్ ది టోటల్ ఎంటర్ప్రైజ్ యొక్క అసెట్స్లో మోర్ దెన్ 10 ఆర్ మోర్ దెన్ 10% ఉన్నాయా, దెన్ ఆల్సో యూ నీడ్ టు గివ్ ద రిపోర్టింగ్. లేదు సార్, టోటల్ ఆర్గనైజేషన్ ఒక ప్రాఫిట్ ఆర్ లాసెస్ టోటల్గా ఏదైతే మనకి రిజల్ట్స్ ఉందో, అల్టిమేట్ రిజల్ట్ ఉందో, ఆ రిజల్ట్లో 10% లేదా అంతకంటే ఎక్కువగా ఉంది, యూ నీడ్ టు గివ్ ద రిపోర్టింగ్. సో అలా త్రీ కండిషన్స్లో ఏది సాటిస్ఫై అయినా కానీ మనం ఏంటంటే రిపోర్టింగ్ అనేది చేయాలి. అదవుతుందా? చూడండి, రిపోర్టబుల్ సెగ్మెంట్ ఏంటంటే సార్, ఏ సెగ్మెంట్ షుడ్ బి రిపోర్టబుల్. ఎప్పుడు రిపోర్ట్ చేయాలి అంటే, ఇఫ్ ఇట్స్ టోటల్ రెవెన్యూ ఈజ్ 10% ఆర్ మోర్ ఆఫ్ ద టోటల్ రెవెన్యూ ఆఫ్ ద ఆల్ ద సెగ్మెంట్స్. ఇట్ ఇంక్లూడ్స్ ఇంటర్ సెగ్మెంట్స్ ట్రాన్సాక్షన్స్ కూడా ఇంక్లూడ్ చేసి మనకి టోటల్గా ఏదైతే వస్తుందో టోటల్గా ఆర్గనైజేషన్ యొక్క రెవెన్యూ ఏదైతే వస్తుందో అందులో 10% ఆర్ అంతకంటే ఎక్కువగా ఉంది అంటే కంపల్సరీగా ఆ సెగ్మెంట్ని మనం రిపోర్ట్ చేయాలి. సెకండ్ పాయింట్ చూడండి, బి పాయింట్. ఇట్స్ రిజల్ట్స్ వెదర్ ప్రాఫిట్ ఆర్ లాస్ 10% ఆర్ మోర్ ఆఫ్ ద టోటల్ ఆఫ్ ద రిజల్ట్స్ ఆఫ్ ఆల్ ద సెగ్మెంట్స్ విచ్ ఆర్ ఇన్ ప్రాఫిట్ ఆర్ ఆల్ సెగ్మెంట్స్ విచ్ ఆర్ ఇన్ లాస్ విచ్ ఎవర్ ఈస్ హయ్యర్. అంటే మనకి కంపెనీలో ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఏదైతే ఎక్కువగా ఉందో అందులో మెజారిటీగా 10% పోర్షన్ కనుక ఉంటే 10% మోర్ ఆఫ్ ద టోటల్ రిజల్ట్స్ ప్రాఫిట్ ఆర్ లాస్ 10% ఆఫ్ ది టోటల్ ఆఫ్ ది రిజల్ట్స్ ఆఫ్ ది సెగ్మెంట్ విచ్ ఆర్ ఇన్ ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఏదైనా కానీ 10% కానీ అంతకంటే ఎక్కువగా ఉందా, కంపల్సరీ యూ నీడ్ టు గివ్ ద రిపోర్టింగ్. నెక్స్ట్ వన్, ఇట్స్ అసెట్స్ ఆర్ 10% ఆర్ మోర్ ఆఫ్ ద టోటల్ అసెట్స్ ఆఫ్ ద సెగ్మెంట్. టోటల్ కంపెనీ యొక్క అసెట్స్ ఏవైతే సెగ్మెంట్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో 10% లేదా అంతకంటే ఎక్కువగా మీ యొక్క పోర్షన్ ఉందా, you need to give the reporting. Example చూడండి. For example, we have different types of segments A, B, C, D, E, F. ఇలా డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉన్నాయి. ఈచ్ సెగ్మెంట్లో ప్రాఫిట్ ఎంతో రికార్డ్ చేస్తున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఏలో 100, బిలో 200, 10 కంప్లీటెడ్, నథింగ్. అదే లాసెస్ కూడా వచ్చేసారు. లాసెస్ ఎలా వచ్చాయంటే ఇక్కడ 400 వచ్చింది, ఇక్కడ 300 వచ్చింది, ఇక్కడ ఒక 100 వచ్చింది. ఓకేనా? ఈ క్యాలిక్యులేషన్ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ టోటల్ ఎంత మనకి ఇప్పుడు, హియర్ ద టోటల్ వాజ్ 300, 4, 5, 6, 7, 800. ఇప్పుడు చెప్పండి అల్టిమేట్గా లాస్ ఎంత, 500 ఇస్ ద లాస్. ఇప్పుడు మనం చెక్ చేయాలి. అచ్చా, విల్ గివ్ ద అనదర్ వన్.
ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ అనదర్ సెగ్మెంట్ ఆల్సో ఎఫ్జి. సో దాని యొక్క లాస్ ఎంత అంటే 20 lakhs అనుకోండి, 300 lakhs 100 lakhs ఇలా అనుకోండి. ఇప్పుడు లాస్ 500 కదా, ఈ లాస్లో పర్సంటేజ్ చెక్ చేస్తామా? అల్టిమేట్గా లాస్ ఏదైతే వచ్చిందో ఆ లాస్లో పర్సంటేజ్ చెక్ చేయాలా మనం? కాదు. లేదా ప్రాఫిట్లో చెక్ చేయాలా? కాదు. మనం ఏంటంటే ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఏదైనా అవనివ్వండి, ఇందులో మ్యాక్సిమం ఏది 300 800 విచ్ ఈజ్ హయ్యర్? 800 ఈజ్ హయ్యర్. సో 800 హయ్యర్ కాబట్టి 800లో 10% క్యాలిక్యులేట్ చేయండి. 800లో 10% క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది సార్? 80 వస్తుంది. అంటే 80 లేదా అంతకంటే ఎక్కువ ఎక్కడైతే మీకు ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఏదైనా ఉండనివ్వండి, ఏదైనా ఉండనివ్వండి, మీకు 80 కంటే ఎక్కువగా ఉందా కంపల్సరీ మీరు రిపోర్టింగ్ ఇవ్వాలి. 80 కంటే ఎక్కువ ఉందా రిపోర్టింగ్ ఇవ్వాలి. 200 కంటే 80 కంటే ఎక్కువ ఉందా రిపోర్టింగ్ ఇవ్వాలి. 400 కంటే ఎక్కువ ఉందా, 80 కంటే ఎక్కువ ఉందా రిపోర్టింగ్. చూడండి 80 కంటే ఎక్కువ రిపోర్టింగ్, 80 కంటే ఎక్కువ రిపోర్టింగ్. 80 కంటే ఎక్కువ ఉందా? తక్కువగా ఉంది కాబట్టి రిపోర్టింగ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఫర్ దిస్ సెగ్మెంట్. జీ అనే సెగ్మెంట్ ఏదైతే ఉందో ఈ జీ సెగ్మెంట్ అనేది రిపోర్టింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. క్లియర్ ఎవ్రీవన్? అర్థమవుతుందా? సింపుల్గా ఉందా? చెక్ చేసుకోండి ఒకసారి. ఇది అర్థమైపోతే మీకు కాన్సెప్ట్ అంతా క్లియర్ అయిపోయినట్లే. ఇంకా చెక్ చేసుకోండి ఒకసారి. రిపోర్టబుల్ సెగ్మెంట్ అంటే క్యాలిక్యులేషన్ అర్థం కావాలి మీకు. ఓన్లీ ప్రాఫిట్ ఇప్పుడు ఏంటి మనకి అల్టిమేట్గా ప్రాఫిట్ ప్లస్ లాస్ చేసేసి అల్టిమేట్గా 500 వస్తుంది కదా సార్. ఆ 500లో 20% తీసుకుంటాం, నాట్ పాసిబుల్. లేదు ప్రాఫిట్స్లో 20% తీసుకుంటాం, నాట్ పాసిబుల్. ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఏదైనా ఇవ్వండి, అందులో మీకు హైయెస్ట్ వాల్యూ ఏది లాస్ ఉంది, ఆ లాస్లో 10% ఏదైతే క్యాలిక్యులేట్ చేసామో మనకి 80 వచ్చిందో, 80 కంటే ఎక్కువగా ఏ సెగ్మెంట్లో కానీ ఐదర్ ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఉంటే వాటికి మనం రిపోర్టింగ్ అనేది చేయాలి. దోస్ సెగ్మెంట్స్ ఆర్ రిపోర్టబుల్ సెగ్మెంట్. ఆ సెగ్మెంట్స్ మనం రిపోర్టబుల్ సెగ్మెంట్స్ అని చెప్తాం. క్లియరా? దట్స్ ఇట్. సింపుల్గా ఉందా? ఇప్పటివరకు డిస్కస్ చేసినవన్నీ సింపుల్గా ఉన్నాయా? అర్థమవుతుందా? బిజినెస్ సెగ్మెంట్ ఈజ్ ఎ కాంపోనెంట్ ఆఫ్ అన్ ఎంటర్ప్రైజ్ విచ్ satisfies the following conditions are distinguishable, individual product, risks and returns different. సో ఇవన్నీ మనం డిస్కస్ చేసాం. ఆ తర్వాత ఫ్యాక్టర్స్ ఏమేమి కన్సిడర్ చేయాలి సార్? నేచర్ ఆఫ్ ప్రొడక్ట్ సర్వీసెస్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఏంటి, టైప్ ఆఫ్ క్లాస్ ఆఫ్ కస్టమర్స్ ఎలా ఉన్నారు వీళ్ళకి, రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ ఏంటి చెక్ చేసాం. ఆ తర్వాత జియోగ్రాఫికల్ సెగ్మెంట్ అంటే ఏంటో డిస్కస్ చేసాం. సో జియోగ్రాఫికల్ సెగ్మెంట్లో కూడా డిస్కస్ ద కండిషన్స్. సో డిస్టింగ్నేషన్ అని ఉండాలి. ఒక సెగ్మెంట్ ఒక జియోగ్రాఫికల్ ఎంటిటీ ఏదైతే ఉందో వాళ్ళకి మనకి చాలా డిఫరెంట్గా ఉండాలి. సో ఫ్యాక్టర్స్ ఏమేమి కన్సిడర్ చేయాలి సార్? పొలిటికల్ కండిషన్స్, ఎకనామిక్ కండిషన్స్, ఎక్స్చేంజ్ రిస్క్స్ ఎలా ఉన్నాయి, పర్టికులర్ ఏరియాలో రిస్క్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఏంటంటే మనం జియోగ్రాఫికల్ సెగ్మెంట్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఇవన్నీ మనం ఫ్యాక్టర్స్ అన్నీ కూడా కన్సిడర్ చేసి అది జియోగ్రాఫికల్ సెగ్మెంట్ అవుతుందో లేదో డిస్కస్ చేయాలి. జియోగ్రాఫికల్ సెగ్మెంట్ ఎగ్జాంపుల్ ఏంటి సార్? చెప్పాను ఆల్రెడీ. గూగుల్ సెర్చ్ ఇంజన్ ఉంది. గూగుల్ సెర్చ్ ఏంటి? గూగుల్ కానీ యూట్యూబ్ ఏదైతే ఉందో యూట్యూబ్ ఏంటి వాళ్ళకి ఏంటంటే ఒకటే సింగిల్ ప్రోడక్ట్, వాళ్ళు ఒకటే ప్రొడ్యూస్ చేస్తున్నారు యూట్యూబ్, ఒకటే వాళ్ళు ఇస్తున్నారు మనకి సర్వీసెస్ యూట్యూబ్. ఆ యూట్యూబ్ రిలేటెడ్గా బట్ కంట్రీ వైజ్గా ఇట్ వాస్ డిఫరెంట్. ఇండియాలో ఒక లెవెల్లో ఇన్కమ్ వస్తుంది, యూఎస్లో వేరేలాగా ఇన్కమ్ వస్తుంది. అలా డిఫరెంట్ కంట్రీస్ నుంచి డిఫరెంట్గా వాళ్ళు ఇన్కమ్స్ అనేది జనరేట్ చేయగలుగుతున్నారు. సో దాన్ని బేస్ చేసుకొని మనం జియోగ్రాఫికల్ సెగ్మెంట్ బేస్ చేసుకొని మనం రిపోర్టింగ్ అనేది ఇవ్వాలా లేదా అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. రిపోర్టింగ్ ఇవ్వాలా లేదా అంటే సో ఫస్ట్ కండిషన్ ఏంటి? 10% ఆర్ మోర్ ఆఫ్ ద రెవెన్యూ ఆఫ్ ద ఆల్ ద సెగ్మెంట్స్, 10% ఆర్ మోర్ ఆఫ్ ద రిజల్ట్స్ ఆఫ్ ద ఆల్ ద సెగ్మెంట్స్, అలాగే 10% ఆర్ మోర్ ఆఫ్ ద అసెట్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. సో వీటన్నిటిని బేస్ చేసుకొని ఈ 3 కండిషన్స్ బేస్ చేసుకొని మనం దాన్ని రిపోర్ట్ చేయాలా లేదా అనేది డిసైడ్ చేస్తాం. చూడండి, those which are not reportable segments as per the above criteria are either excluded as a reportable segment at the discretion of the management or included in the unallocated reconciling items. The total revenue from total customers of all reportable segments must be, ఇంకొక చూడండి ఇంపార్టెంట్ పాయింట్ మనకి ఇక్కడ, the total revenue from total customers of all the reportable segments must be 75% or more of the total enterprise revenue. Otherwise further segments will be added to reportable segments.
మనకి ఏదైతే ఇప్పుడు మనం సెగ్మెంట్స్ రిపోర్ట్ చేద్దాం అనుకున్నామో ఆ సెగ్మెంట్లో మోర్ దెన్ 75% రెవెన్యూ ఎక్స్టర్నల్ రెవెన్యూ రావాలి. అవుట్ సైడ్ కస్టమర్స్ అంటే ఎక్స్టర్నల్ నుంచి మనకి రావాలి. అదర్వైజ్ మళ్ళీ దాన్ని మనం అది కూడా ఏంటంటే అదర్ సెగ్మెంట్స్ కింద యాడ్ చేసేస్తాం. సో కంపల్సరీగా మనం సేల్ చేస్తే 75% అనేది మనకి బయట నుంచి రావాలి. దట్స్ ఇట్. అర్థమైందా? క్లియర్ ఎంతవరకు? మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్, ఇప్పుడు ఇదే మనకి ఇంపార్టెంట్. సో అది కూడా డిస్కస్ చేసాం. సో ఎనీథింగ్ ఎల్స్? ఇంతవరకు క్లియర్గా ఉన్నారా? బిజినెస్ సెగ్మెంట్ ఏంటంటే డిస్కస్ చేసాం, జియోగ్రఫికల్ సెగ్మెంట్ ఏంటంటే డిస్కస్ చేసాం. ఆ తర్వాత ఏంటంటే మనకి రిపోర్టబుల్ సెగ్మెంట్స్ ఏంటి, రిపోర్టబుల్ సెగ్మెంట్స్ అవ్వాలి అంటే ఏం చేయాలి అది కూడా డిస్కస్ చేసాం. దట్స్ ఇట్. ఎస్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఒకసారి రివైజ్ చేసుకోండి థియరీ పార్ట్ ఏదైతే డిస్కస్ చేసామో. ఆ తర్వాత మనం రిమైనింగ్ కాన్సెప్ట్స్ అన్ని డిస్కస్ చేసి విల్ సాల్వ్ విత్ ద ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేద్దాం. విత్ దట్ విల్ క్లోజ్ దిస్ AS17. ఓకేనా? Shall we close for today? Yes. Thanks everyone. Have a great day. Recording stopped.